అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపుపై మంత్రి వాకిటి శ్రీహరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది జూబ్లీ హిల్స్ అభివృద్ధిని కాంక్షించిన ప్రజల యొక్క గెలుపు అన్నారు ఆయన. జూబ్లీ హిల్స్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. రాబోయే రోజుల్లో జరిగే ప్రతి ఎన్నిక కూడా అభివృద్ధిని కాంక్షించే ఓట్లు వేస్తారు జనం అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆయన. ఇంకా మంత్రి ఏమన్నారు పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత మనతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారు. ఈ విజయాన్ని కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా సాధించిన విజయమా, ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయమా? అభివృద్ధి కాంక్షించినటువంటి జూబ్లీ హిల్స్ ప్రజల విజయం అని అంట. మా ప్రాంతం 3 సార్లు మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించుకున్నా కూడా ఎక్కడేసిన దుస్థితి అక్కడనే ఉంది. ఆ స్థితిగతులను మార్చుకోవాలి, అది మీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి సాధ్యమవుతుంది. 2 నెలల్లో మీరు చేసిన అభివృద్ధి చూసాం కాబట్టి అభివృద్ధిని కాంక్షించి మిమ్మల్ని నమ్మి ఓటేస్తాం అని చెప్పినటువంటి జూబ్లీ హిల్స్ ప్రజలకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం కాదు, ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. మా నవీన్ ద్వారా మీకు దట్టు జూబ్లీ హిల్స్లో దట్టు వెంగళరావు నగర్లో నేనున్నటువంటి 58 బూతులల్లో మీరు ఏవైతే రిక్వైర్మెంట్స్ మాకు చెప్పారో, మీ స్లమ్లో ఉన్నటువంటి ఆ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే సీసీ రోడ్ల సిస్టమ్ కానివ్వండి, ఇంటిపై ఉన్నటువంటి హై టెన్షన్స్ వైర్ల విషయం కానివ్వండి, అతి ముఖ్యమైనటువంటి 3 సార్లు బీఆర్ఎస్ని గెలిపించుకున్నా కూడా తీర్చలేని 3 గంటలకు లేచి నీళ్ళు తాగేటటువంటి పరిస్థితిని నుంచి మిమ్మల్ని విముక్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. ఈ ఆర్థిక స్థితిగతులు ఇంత బాగాలేకున్నా కూడా ఈరోజు బీదోళ్ళ గురించి, బడుగు బలహీన వర్గాల గురించి, జూబ్లీ హిల్స్లో ప్రతి పేదోడి ఇంట్లో తింటున్న సన్న బియ్యం గురించి, వాడు పేదోడు చదువుకున్నటువంటి స్కూల్లో కాస్మెటిక్ ఛార్జెస్ కానీ డైట్ ఛార్జెస్ పెంచే విధానం గురించి, లేదా మా ఇండ్లలో 200 యూనిట్ల కరెంటు బిల్లులు మేము కట్టుకోలేని పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కడుతుందన్న విషయం గురించి, అతి ముఖ్యమైనటువంటి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నటువంటి విధానం గురించి, ఇంత ఆర్థిక స్థితిగతులు బాగాలేకున్నా కూడా వీరు చేయగలుగుతారు అనేటువంటి నమ్మిండ్రు ప్రజలు కాబట్టి ఇచ్చారు. అంతకంటే ముఖ్యమైన మాట, బీఆర్ఎస్ పార్టీ విష ప్రయోగం చేసి క్యాండిడేట్ని ఎక్కడ తప్పు పట్టడానికి లేక క్యాండిడేట్ ఒక కేసులో ఉన్న వ్యక్తి అని చెప్పేసి విష ప్రచారం చేసినటువంటి ఆ ప్రచారమే మాకు శ్రీరామ రక్ష అయింది. ఎక్కడ కూడా ఇంకా ఇప్పటి నుంచి ప్రజలు ఇటువంటి కమ్యూనల్ ఫీలింగ్స్ కానివ్వండి, లేకుంటే అభూతాలను కల్పించేటువంటి పార్టీలను విశ్వసించే రోజులు పోయినాయని ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక రుజువు చేస్తుందని తెలియజేస్తాం. ప్రజలు చాలా విఘ్నులు. సరే, ఒకసారి నమ్మిండొచ్చు, ఆ నమ్మకం ఆ నిలబెట్టుకునే ప్రక్రియ లేకపోయింది గతంలో. ఏదో అభూత కల్పన కల్పించి ఈ విధంగా ఉంటుంది, తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం ఉన్నారు, ఆ పరిస్థితులకించి ప్రజలు బయటకు పడ్డారు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఓన్లీ అభివృద్ధి కాన్సెప్ట్లోనే ముందుకు పోతా ఉన్నారు. ఇది మంచి శుభ సూచకం అంటా ఉన్నా. 2 ఏళ్ల రేవంత్ అన్న పాలన, కాంగ్రెస్ పాలన, రేవంత్ అన్న తీసుకునే నిర్ణయాల పట్ల ఆకర్షితులై ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న నుంచే సాధ్యమైనటువంటి నమ్మిన ప్రజలందరూ కూడా పట్టం కట్టారు. ఇప్పుడు మాకు బాధ్యత కూడా పెరిగింది. ఖచ్చితంగా ఇంకా కొంతమంది చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళకు వాళ్ళ మాటలే వదిలేస్తున్నాం, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. మేము పనిచేసి చూపిద్దామని అనుకున్న మా మాటలు నమ్మారు కాబట్టి ప్రజలు మా సైడే ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరిగే ప్రతి ఎన్నిక కూడా అభివృద్ధిని కాంక్షించిన ప్రతి ఓటరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడు. అభివృద్ధి చేసి చూపిస్తాం. వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ వమ్ము కానీయం. రైట్, ఇది జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఫ్యాక్టర్. జిహెచ్ఎంసీతో పాటుగా తెలంగాణ రాష్ట్రం అంతా పనిచేస్తుంది. అభివృద్ధికి ఓటు వేశారు, డెవలప్మెంట్కి ఓటు వేశారు అనేది మంత్రి వాకిటి శ్రీహరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగతో కలిసి ప్రభాకర్, TV9.